this is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 3 understanding quadrilaterals exercise 3.1 లో 5th problem. What is a regular polygon? Regular polygon అంటే ఏంటి అంటున్నారు. అయితే స్టేట్ ద నేమ్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ 3 sides 4 sides 6 sides. రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏంటో ఫస్ట్ డిఫైన్ చేయాలంటామా. రెగ్యులర్ పాలిగాన్లో 3 sides ఉంటే ఏమంటాం, 4 sides ఉంటే ఏమంటాం, 6 sides ఉంటే ఏమంటామో చెప్పండి అంటున్నారు. ఫస్ట్ రెగ్యులర్ పాలిగాన్ డెఫినేషన్ రాయాలి. ఆల్రెడీ మనము ఇంట్రడక్షన్లో డిస్కస్ చేసాం. ఏ పాలిగాన్ యాంగిల్స్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఏ పాలిగాన్ ఈజ్ కాల్డ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఇఫ్ ఇట్ ఈస్ బోత్ లేదా ఇట్ హ్యావ్ ఏ బోత్ ఈక్వియాంగులర్ అండ్ ఈక్విలేటరల్. అంటే సైడ్స్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి అని. ఓకే, ఫస్ట్ వన్ ఇంకా కొంచెం ఉండండి చెప్తాను. ఇట్స్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఇట్స్ all sides are also equal. మన లాంగ్వేజ్లో చెప్పినట్లయితే ఓకేనా. ఎస్, ఫస్ట్ వన్ 3 sides కన్నా ఇచ్చింది ఇది. ద నేమ్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ 3 sides ఈజ్ an equilateral triangle. ఓకే, ఇంటీరియర్ యాంగిల్స్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా. ఎస్, సెకండ్ వన్ the name of a regular polygon of 4 sides is a square. 4 interior sides equal angles equal గా ఉంటాయి, sides equal గా ఉంటాయి. థర్డ్ వన్ the name of a regular polygon of 6 sides is a hexagon. 6 sides కదమ్మా. 1 2 3 4 5 6 యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, 6 sides ఈక్వల్గా ఉండాలి. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.